హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో నోటికి ఏం తినబుద్దవ్వనప్పుడు ఈ సీజన్‌లో దొరికే రాసుసిరికాయలతో ఇలా పచ్చడి చేసి పెట్టండి. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు. అంత బావుంటుంది. పుల్ల పుల్లగా, కారంగా తినే కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. వీడియో చూసిన తర్వాత ఇది ఇంత సింపులా అని మీకే అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. ఉసిరికాయ పచ్చడి చేయడానికి ఫస్ట్ అయితే ఒక స్టీమర్‌లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దానిపైన ఇడ్లీ ప్లేట్‌ని తీసుకొని ఒక పావు కేజీ వరకు ఉసిరికాయల్ని శుభ్రంగా వాష్ చేసి ప్లేస్ చేసుకోండి. ఏమైనా డ్యామేజ్ పార్ట్స్ ఉంటే మాత్రం వాటిని కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో 10-15 నిమిషాల పాటు ఆవిరి పైన ఉడికించాలి. ఉసిరికాయలు పూర్తిగా ఉడికిన తర్వాత ఒక ఫోర్క్‌ని ఇలా లోపల వరకు గుచ్చండి. తొనలు సెపరేట్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత ఈ ఉసిరికాయ ప్లేట్‌ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేయండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు చాయ్ మినపప్పును కూడా వేసుకొని, ఈ 2 పప్పులు కూడా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, ఇందులో ఒక ఇంచి అల్లం, 5 వెల్లుల్లి రెబ్బలు, మీ కారానికి తగినట్టుగా 5-6 ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటిని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నూనె కాగే ఉంటుంది కాబట్టి ఇవి ఫ్రై అవ్వడానికి పెద్దగా టైం పట్టదు. సో, 1 మినిట్ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారాక, ఇప్పుడు ఈ పోపులన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఇందులో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని జస్ట్ పల్స్ మీద మాత్రమే ఈ విధంగా కాస్త బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి చల్లారబెట్టుకున్న ఈ ఉసిరికాయల్ని సీడ్స్ నుంచి సెపరేట్ చేసేసి, ఆ తొనలన్నింటినీ కూడా ఈ మిక్సీ జార్‌లో వేసేసుకోండి. ఈ రాసుసిరికాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. సో, దీన్ని రెగ్యులర్‌గా ఏ ఫార్మ్‌లో తీసుకున్నా సరే మన స్కిన్ ప్రాబ్లమ్స్‌కి, హెయిర్ గ్రోత్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి, ఇమ్యూనిటీని కూడా పెంచడంలో చాలా హెల్ప్ చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా దీన్ని తీసుకోవటం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచుతాయండి. సో, అప్పుడప్పుడైనా ఈ ఉసిరికాయల్ని డైట్‌లో చేర్చుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో, ఇప్పుడు మొత్తం ఉసిరికాయలన్నింటిని ఇందులో వేసిన తర్వాత జస్ట్ పల్స్ మీద మాత్రమే ఈ విధంగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టండి. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ వరకు నల్ల మినపప్పు వేసి వేపండి. ఈ తాలింపుకు మీరు నల్ల మినపప్పు వేస్తే రుచి చాలా బావుంటుందండి. లేని వాళ్ళు నార్మల్ చాయ్ మినపప్పు అయినా వేసుకోవచ్చు. పోపులు వేగిన తర్వాత ఇందులో ఒక రెబ్బ కరివేపాకు, 2 చిటికెల ఇంగువ వేసి ఒక్క నిమిషం కలిపేసి, ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆమ్లా పేస్ట్‌ని కూడా వేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్లు గరిటెతో ఇలా ప్రెస్ చేస్తూ, ఈ తాలింపంతా కూడా ఉసిరికాయ పచ్చడికి బాగా పట్టించి, మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి ఉసిరికాయ పచ్చడిని ఇలా కలుపుతూ ఉండాలి. పచ్చడి అడుగంటుతున్నట్లు అనిపిస్తే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కలపండి. ఇలా 5 నిమిషాలకి మీరు కలుపుతూ ఉంటే పచ్చడంతా కూడా ఇలా దగ్గరికయిపోతుందనమాట. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని వేడి వేడిగా రైస్‌లో కాస్త నెయ్యి వేసుకొని సర్వ్ చేసి చూడండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా చెప్పాలంటే అన్నం మొత్తం కూడా దీంతోనే తినేస్తారు. అంత బావుంటుంది. సో, మీరు కూడా లేట్ చేయకుండా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.